స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. ప్రపంచ జ్ఞాన శిఖరమా, మహా మేధోధార నిలయమా, అమరమైన సమరమా, సజీవ జీవ సాక్ష్యమా, ఘనమైన గణమా, మన దేశపు విజ్ఞాన వనమా, సత్యం నీవు నిత్యం నీవు, జోహార్లు జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 64వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించి ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎస్డి బుర్రి వెంకన్న, ఏకుల సురేష్, వెంకటయ్య, భిక్షపతి, అందుగుల లక్ష్మీనారాయణ, కొండపల్లి సాలయ్య, రాజేష్, ఏఎస్ఎస్డి కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పేసి మేము ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క సభకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమయాన్ని వారికి కొద్దిసేపు వెచ్చిస్తున్నాను. చేరుకున్న నియోజకవర్గ దళిత నాయకులైనటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు గారిని మాట్లాడవలసిందిగా. వెళ్తున్నాం లాస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమం యొక్క అధ్యక్షులు ఏకుల సురేష్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా సందర్భంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాచ్యూ కనిపిస్తుంది. సమావేశం ఏంటి అని అర్థం చేసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగం యొక్క దినోత్సవాన్ని మనం ఈ సందర్భంలో జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తెలియజేసుకుంటున్నాము.